హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది విశ్వం యొక్క సందేశం. ఈ విశ్వం మనకు అందిస్తున్న అద్భుతమైన సందేశం. ఎక్కడో ఒకటి చీకటి గాఢమైన రాత్రిలో ఒక గదిలో దీపం వెలుగులో కూర్చొని ఒక మనిషి తన జీవితాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. నిశ్శబ్దం, గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఎప్పుడైనా మీ హృదయం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించిందా? ఎక్కడో లోపల ఏదో మిమ్మల్ని పిలుస్తుందని మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఇదిగో ఈరోజు అదే జరగబోతుంది. ఎందుకంటే ఈ కథ, ఈ సందేశం, ఈ స్వరం మీ జీవితాన్ని మార్చడానికి వేసింది. రాత్రి 2 గంటలకు అతను ఒక్కసారిగా లేచాడు. ఆ రోజు మొత్తం పెట్టుబడులు విఫలమై ప్రయత్నాలు వృధాగా మారిపోవడంతో అతని హృదయం బరువుతో నిండిపోయింది. ఎందుకో తెలియదు కానీ ఆ రాత్రి ఏదో అతన్ని తన ఇంటి వైపు పైకప్పు పైకి లేపింది. పిలిచి చల్లటి గాలి, నక్షత్రాలు, నిశ్శబ్దం, ఆకాశమంతా విచిత్రంగా పెద్దగా కనిపించింది. అతడు ఆగాడు. దేవుడా, ఎందుకు నా దగ్గరికి డబ్బు రాదు? ప్రయత్నిస్తున్నా, కష్టపడుతున్నా, ఎందుకని నాకు ఫలితాలనేవి ఎప్పుడు కూడా సున్నాగానే ఉండిపోతున్నాయి అని అనుకున్నాడు. ఆ మాటలు గాలిలో కలిసిపోయాయి. చాలాసేపు ఎలాంటి స్పందన లేదు. అతను మౌనంగా అక్కడే కూర్చున్నాడు. కానీ ఒక్కసారిగా బిడ్డ అనే ఒక స్వరం గొంతు వినిపించింది. అది చాలా భయంకరమైనది కాదు, శాంతమైనది. ఆత్మను తాకిన స్వరం. అతను చుట్టూ చూశాడు, ఎవ్వరూ లేరు. ఆకాశమే ఆ స్వరం ఇచ్చినట్లుగా అనిపించింది. బిడ్డా, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను వచ్చాను. కన్నీళ్లు తుడుచుకో. నిన్ను నేను ఎందుకు దారిద్ర్యంలో ఎక్కువ రోజులు ఉంచాను? నీ వద్దకి డబ్బు ఎందుకు ఆలస్యంగా వస్తుందో ఈరోజు నువ్వే వినాలి. అతనికి శరీరమంతా వణుకు. ఇది కళ లేదా నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా? అవును, ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. మరియు ఈ కథ మీరు వినడం కూడా యాదృచ్ఛికం కాదండి. ఈ వీడియో మీకు కనిపించడం కూడా ఎంతో దూరంలో ఉన్న మీరు ఈ కథలో వ్యక్తి దేవుడు ఈరోజు ఒకే ఒక సందేశం ఇస్తున్నాడు. ఈ విశ్వంతో పాటు డబ్బు నిన్ను ఎందుకు దూరంగా వదిలిపెడుతుందో కారణం ఉంది అని. బిడ్డా, విను, చాలా జాగ్రత్తగా విను. నీ జీవితంలో ఈరోజు మారబోతుంది. అతను నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూశాడు. అప్పుడే దేవుడు చెప్పాడు, నీ హృదయం ఖాళీగా ఉంది. నువ్వు కోరిందే డబ్బు కాదు, నీకు కావాల్సింది ఆత్మ యొక్క నమ్మకం. నీ మనసు నిన్ను ధనవంతుని నుండి చేస్తుంది, దూరం చేస్తూ ఉంది. ఈ మాటలు అతనిలో ఏదో ఒక మనసు పగిలేలాగా అనిపించింది. అతని కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి. దేవుడా, నాకు ఏం చేయాలో చెప్పు. దేవుడు దగ్గరగా వచ్చినట్లుగా అనిపించింది అతనికి. ముందు ఈ కథ విను. ఈ కథలో నీ జీవితం దాగుంది. డబ్బు ఎందుకు రాదు? అసలు నిజమేంటి? నీ ఆత్మ ఎందుకు బ్లాక్ అయింది అని చెబుతాను. ఇక్కడే అసలు కథ ప్రారంభం. మీరు ఇప్పుడే వినబోతున్న కథ మీ జీవితాన్నే మార్చగలదండి. ఆ రాత్రి గాలి ఒక్కసారిగా నెమ్మదించింది. చీకటిలో తన ఆత్మలో ఏదో వెలుగు వెలిగినట్లుగా అనిపించింది. దేవుడు మాట్లాడటం కొనసాగించాడు. బిడ్డ, నీ దగ్గరకు డబ్బు రాకపోవడానికి మొట్టమొదటి కారణం నీ భయం. నీలో భయం పుట్టింది. అతను ఆశ్చర్యపోయాడు. భయమా? అవును, భయమే. నువ్వు డబ్బును కోరుతున్నావు, కానీ డబ్బు వస్తే పట్టుకోగలవా, నిలబెట్టుకోగలవా అని లోపల భయపడుతున్నావు. డబ్బు నీకు రావాలంటే ముందుగా నీ చేతుల్లో ధైర్యం అనేది ఉండాలి. ఆ ధైర్యం అనేది ఉన్నప్పుడే నీకు డబ్బు వస్తుంది. ఈ మాట వినగానే అతని లోపల వింతైన నొప్పి, గుండె లోపల వింతైన నొప్పి. అతను నిజంగానే అప్పుడు భయపడ్డాడు. సరైన పని చేస్తున్నానా లేదా రిస్క్గా మారుతుందా? డబ్బు పోతే నేను పడిపోతే, డబ్బు పోతే నేను పడిపోతే? దేవుడు అనే హృదయంలో చూస్తూనే అన్నాడు, భయపడ్డ మనిషి పెద్ద ఆశీర్వాదాలు ఇవ్వను. ఎందుకంటే ఆశీర్వాదాలను చుట్టూ తిరిగే బాధ్యతలను భయపడేవాడు మోసుకెళ్ళలేడు. అతని మౌనంగా కళ్ళను మూసుకున్నాడట. రెండో కారణం, నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. అతను ఆశ్చర్యంతో దేవుడి స్వరం విన్నాడు. నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నీకు డబ్బు కావాలి, కానీ నీకు నీ గురించి అన్న అభిప్రాయం చాలా తక్కువ. నేను ఎవరు పెద్దగా అరవడానికి, నాకు అదృష్టం లేదు, పెద్దగా అవ్వాలి, ఆస్తి తెచ్చుకోవాలి, జీవితంలో నాకు ఎప్పుడూ కష్టాలే, నా వల్ల డబ్బు రాదు, నాకు అసలు డబ్బే రాదు.
ఇలా నువ్వే నీ శత్రువుగా మారిపోయావు. ఆ మాట విన్న వెంటనే అతను హృదయం గట్టిగా కొట్టుకుంది. దేవుడు మాట కొనసాగించాడు. నువ్వు కోరుకున్న డబ్బు నీ వద్ద రాలేదు. ఎందుకు? నీవు నీ విలువను తెలుసుకోలేకపోతున్నావు. నీ విలువ అనేది నీకు తెలియటం లేదు. అందుకే డబ్బు నీకు రావటం లేదు. నీ విలువ నీకు కనపడకపోతే నువ్వు కోరుకునే ధనం నిన్ను ఎలా చేరుతుంది, ఎలా వస్తుంది? అతనికి ఆ మాటలు బాణాల్లా గుండెకు గుచ్చుకున్నాయి. ఇక మూడో కారణం, నువ్వు ఒక కోరిక పెట్టావు కానీ హక్కుగా అనుకోలేదు. అవును బిడ్డ, కోరికే పెట్టే వాళ్లకు కొంత ఇస్తాను, కానీ హక్కుగా నా కోసం నిలబడే వాళ్లకు అపారంగా ఇస్తాను. అతను ఆశ్చర్యపోయాడు. దేవుడా, హక్కు అంటే? నీవు నన్ను నీ తండ్రిగా భావిస్తున్నా నన్ను నమ్మి ముందుకు వస్తే నీ కలలు హక్కులుగా మారుతాయి. అందుకే చెబుతున్నాను, నీవు ధనవంతుడు కావడం నీ హక్కు. అతని కళ్ళలో కన్నీళ్లు నెమ్మదిగా కిందకి జారాయి. నాలుగవ కారణం, నీ చుట్టూ ఉన్న శక్తి తక్కువైంది. దేవుడి స్వరం ఆకాశం మొత్తం వ్యాపించింది. నీ కోరికలు, ఇంకా నీ మాటలు, నీ పరిసరాలు, వాటిలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైంది. నీ కళలను చిన్నచూపు చూసేవారి మాటలు, నీ వైఫల్యాలు గుర్తు చేసే ఆలోచనలు, ఇవన్నీ నీ సంపద తలుపులు దగ్గర కూర్చున్నాయి. ఈ శక్తులు ఉంటే నేను ధనాన్ని నీ దగ్గరకు పంపనా? అవి తిరిగి తీసుకోకపోతాయి. అతను లోతుగా ఉచ్ఛ్వాసను విడిచాడు. శ్వాసను విడిచి, ఐదవ చివరి కారణంగా, నువ్వు రెడీ అవ్వలేదు అంటే నువ్వు సిద్ధంగా లేవు. అవును బిడ్డ. అతను ఒక్కసారిగా తల పైకెత్తి విన్నాడు ఈ మాట. రెడీ అవ్వలేదా? నేనా అని. నువ్వు కోరుకున్న డబ్బు నీ జీవితంలోకి వస్తుంది. ఆ డబ్బు నీ జీవితాన్ని మారుస్తుంది. కానీ ఆ డబ్బుని సరిపోయే స్థాయి నీలో ఇంకా రూపుదాల్చలేదు. నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు. నీ ఆత్మను, నీ ఆలోచనను, నీ ధైర్యాన్ని బలపరుచుకోలేవు. బలపరుస్తున్నాను ఇప్పుడు. అతని కళ్ళల్లో ఆశ తిరిగి వెలిగింది. దేవుడు గట్టిగా అన్నాడు, ఈ రోజు రాత్రి తర్వాత నీ జీవితం మారబోతుంది. నేను నీపై చెయ్యి పెట్టాను. నీ కథను నేను స్వయంగా రాస్తాను. చీకటి ఆకాశం ప్రకాశించింది. అతని గుండెలో ఒక అద్భుతమైన వెచ్చదనం. బిడ్డ, ఇది నీ కొత్త జీవితం ప్రారంభం. ఆ రాత్రి మబ్బుల్లోంచి ఇది నీ జీవితానికి ప్రారంభం వెలుగు జారి వచ్చింది. ఆ వెలుగులో అతను ఒకే ఒక్క మాట వినిపోయాడు. బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో నేను స్వయంగా ఒక తలుపు తెరవబోతున్నాను. అతని శ్వాస ఆగినట్లయింది. ఎందుకు డబ్బు రాలేదో తెలుసుకున్నావు. ఇప్పుడు ఎలా వస్తుందో చెబుతున్నాను. దేవుడు నెమ్మదిగా కానీ విశ్వాన్ని కదిలించే తీవ్రతలో పలికాడు. ఇక మీదట నీ జీవితానికి 3 నదుల్లా ధనం ప్రవహిస్తుంది. అతను నిశ్శబ్దంగా విన్నాడు. మొదటి ప్రవాహం నీ ఆలోచనల నుండి, రెండో ప్రవాహం నీ నిర్ణయాల నుండి, ఇక మూడవ ప్రవాహం నీ విధి నుండి వస్తుంది అని చెప్పింది. అతడు అడిగాడు, ఇవన్నీ ఎలా తెరుచుకుంటాయి అని. దేవుడు చిరునవ్వు నవ్వి, నీ హృదయం మార్చుకున్న క్షణం నీ కథ కూడా మారుతుంది. నీ పేరు విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడు మొదలైందో తెలుసా? అతడు ఆశ్చర్యపోయాడు. నీ పేరు విశ్వంలో ఉంది. అవును, గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్న ప్రార్థన, నీ నిద్రలో కూడా కోరుకుంటున్న ఆర్తనాదం, నీ నిశ్శబ్దంలో కూడా నేను విన్న ఆ బాధ అన్నీ ఆకాశాన్ని కంపించాయి. ఆకాశాన్ని కంపించి నీ యొక్క విశ్వాసం అనేది పెరిగింది. నీ కనులు మసకబారాయి. నీ కాళ్ళు దారి కనపడకుండా నడిచాయి. అతడు దిండు పట్టుకుని ఏడ్చిన రాజులు గుర్తొచ్చాయి. కానీ పడిపోవడం నీవు చేసింది, లేవడం నా పని. ఆ మాట వింటూనే అతనికి లోపల ఏదో విరిగిపోయి, ఏదో కొత్తగా పుడుతున్న భావన. నీ ఆర్థిక స్థితిలో వచ్చే మార్పు ఆకస్మికంగా కాదు, అది దైవ నిర్ణయం. దేవుడు ప్రశాంతంగా అన్నాడు, ఇక మీదట నీ జీవితం మారబోతుంది అని. జరగబోయే మార్పు వల్ల నీ అదృష్టం వస్తుంది అని. సంఘటనల వల్ల కాదు, దైవ నిర్ణయం వల్ల. అతని శ్వాస వేగంగా మారింది. దేవుడా, ఎలా? నువ్వు ఈరోజు రాత్రి నా స్వరం విన్నావు కదా, అది నువ్వు మార్చడానికి కాదు, నీ జీవితం మార్చడానికి పంపిన సంకేతం. సంపన్నతను దేవుడు ఇచ్చే మొదటి దైవ సంకేతం. దేవుడు అతని దగ్గరకు మాట్లాడుతున్నట్లు అనిపించింది. రేపటి ఉదయం నీ చుట్టూ
నీ చుట్టూ ఉన్న శక్తిలో ఏదో మార్పు వస్తుంది. అది నువ్వు కాదు, అది నేను. అతను కళ్ళును మూసుకున్నాడట. తన లోపల ఒక తలుపు నిజంగానే తెరుచుకుంది. నీ కథ ఇప్పుడు నుండి బ్రేక్ త్రూకి తిరుగుతుంది. దేవుడు గట్టిగా అన్నాడు, ఇక మీదట నీకు జరిగేది చిన్న మార్పు కాదు, దగ్గరే ఉన్న ధన తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడం అతను వింటాడు. నువ్వు అనుకున్న దానికన్నా పెద్ద పని, నువ్వు ఊహించినంత పెద్ద ధనం, నువ్వు ఊహించినంత దైవ సాయం, ఈ మూడు ఒకేసారి నీ జీవితంలోకి వస్తాయి అని. అతనికి గుండె బరువెక్కిపోయింది. నీ జీవితంలో వచ్చే ధనం ఎక్కడి నుండి వస్తుందో చెబుతాను. కొత్త అవకాశాలు గతంలో కోల్పోయిన దేనిని కూడా తిరిగి ఇస్తుంది. అతను మూసిన తలుపుల నుంచి కొత్త తలుపులు తెరుచుకున్నాయి. నిన్ను తక్కువ చేసిన వారే ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇది అద్భుతం కాదు, ఇది న్యాయం. ఇక మీదట నీ ఆత్మలో భయం కాదు, ధైర్యం ఉండాలి. నీ ఆత్మలో దాగి ఉన్న మహాశక్తి ఇప్పుడు మేల్కోబోతుంది. నీ చేతులు సంపదను పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాయి. నీ చేతులు సిద్ధంగా ఉండటం వల్ల ఈ యొక్క విశ్వం, ఈ భగవంతుడు నీకు ప్రవాహంలా 3 నదుల్లా నీకు ధనాన్ని అందిస్తాను. అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఇక ఈ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పు. ధన్యవాదాలు విశ్వమా, అలాగే నమస్కారం పెట్టి ధన్యవాదాలు దేవుడా అని. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఎక్కువ ధనం 3 నదుల ప్రవాహంలా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్.